శ్లేష అలంకారం గురించి చెప్పుకున్నాం. నానార్థాలతో ఉండే అలంకారమే శ్లేష అలంకారం అని చెప్పుకున్నాం. అనేక ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మీరు సొంతగా అభ్యాసం చేసి సొంతగా ఉదాహరణలు కూడా ఆలోచించుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు 7వదిగా అర్థాంతరన్యాస అలంకారం గురించి మనం చెప్పుకుందాం. అర్థాలంకారాల్లోనే అర్థాంతరన్యాస అలంకారం. మరి దీని యొక్క లక్షణాన్ని మనం గమనించినట్టయితే విశేషాన్ని సామాన్యం చేత కానీ సామాన్యాన్ని విశేషం చేత కానీ వివరించి చెప్పడం, సమర్థించి చెప్పడం. విశేషాన్ని సామాన్యం చేత కానీ సామాన్యాన్ని విశేషం చేత కానీ సమర్థించి చెప్పే లక్షణం ఉంటే దాన్ని అర్థాంతరన్యాస అలంకారం అంటాం. విశేషం ఏంటి, సామాన్యం ఏంటి అంటే ఎవరూ చెయ్యలేని పని ఎవరైనా ఒకరు చేస్తే అది విశేషమైనది కదా. మరి అందరూ చేసే పనులు సామాన్యమైనవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉదాహరణలు ఆలోచిస్తూ మీరు అర్థం చేసుకోవడానికి, సమన్వయం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మరి ఉదాహరణ చూసినట్లయితే ప్రపంచమంతా నేడు పరస్పరం నమస్కారంతో పలకరించుకుంటున్నారు. పరస్పరం అంటే ఒకరికొకరు నమస్కారం అండి అంటున్నారు. అది విశేషం. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మన పూర్వీకులు వాడేది నమస్కారం చెప్పుకునేవారు. అందరూ ఆ యొక్క సంస్కారాన్ని మర్చిపోయారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, కరచాలనం చేస్తూ ఉన్నారు కదా. మరి అందుకే ఇప్పుడు అది విశేషం అన్నమాట. ఆశ్చర్యం, విశేషం అది. ఇప్పుడు అందరూ కూడా ప్రపంచం అంతా కూడా నేడు అంటే ఇప్పుడు పరస్పరం ఒకరికొకరు నమస్కారం చేసి గౌరవించుకుంటున్నారు అన్నాం. ఇది విశేషం. దీన్ని సామాన్యం సమర్థిస్తే ఏంటి, ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అంటే కరోనా కారణంగా కరచాలనం చేస్తే చేయలేరు కదా. ఎందుకంటే కరచాలనం చేస్తే, షేక్ హ్యాండ్ ఇస్తే కరోనా ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది అనే ఒక భయం. కాబట్టి అందరూ ఒకరికి ఒకరు నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అది విశేషమైతే సామాన్యం జనరల్గా ఏమంటాం, అంతే కదా. మరి ఒకవేళ షేక్ హ్యాండ్ ఇస్తే ఒకరికొకరికి రోగం అంటుకుంటుంది కదా. అందుకే కరోనా కారణంగా కరచాలనం చేయలేరు కదా అని సామాన్యంగా చెప్పడం అన్నమాట. ఈ విధంగా విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడం, మరి సామాన్యాన్ని విశేషం చేత కూడా సమర్థించడానికి చూడండి. ఇక్కడ ప్రత్యేక సంఘటనే విశేషం అంటే, సామాన్యం అంటే లోకోక్తి. ఇంకా మనం వేరే ఉదాహరణ మనం చూసామనుకోండి. చూడండి, పేదరాజు ప్రేమను మెచ్చి ప్రేమించే రాణి. ఇది కూడా విశేషం. ఒక పేద రాజు ప్రేమను మెచ్చి ప్రేమించే రాణి అంటే ప్రేమకు ధనము కారణం కాదు కదా అనే ఉద్దేశంలో వాడుతూ ఉంటారు. ఇది సామాన్యం. ఇప్పుడు ఒక పేదరాజు ప్రేమను మెచ్చి ప్రేమించే రాణి అంటే, లేదు అంటే ఒక పేదింటి అమ్మాయిని ధనవంతుడైన గొప్పవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నామనుకోండి, ఇది చాలా విశేషం. మరి సామాన్యం అంటే ఏమంటాము, ప్రేమకు ధనం కారణం కాదు కదా అంటే అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని సామాన్యంగా సమర్థించి చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా బలిచక్రవర్తి దానం ఇస్తానన్నాడు, ఇది విశేషం. మానధరులు ఆడిన మాట తప్పరు కదా, ఇది సామాన్యం. రాముడు ఉత్తముడైన కష్టాలను పొందాడు, ఇది విశేషం. విధిని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు కదా, ఇది సామాన్యం కదా. ఇలా హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, ఇది విశేషం కదా. మరి గొప్పవారికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా, ఇది సామాన్యం. ఇది విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడం. ఇంకా ఈ రెండవ ఉదాహరణ చూడండి, సామాన్యాన్ని విశేషం చేత సమర్థించడం. ఇక్కడ చూడండి, గొప్పవారితో కలిసి ఉండడం వల్ల సామాన్యులకు కూడా గౌరవం లభిస్తుంది, అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులతో వెనకాల వెళ్ళిన మరి వాళ్ళ ప్యూన్స్ కానీ, లేదు అంటే వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ కానీ, లేదంటే కార్ డ్రైవర్ కానీ, అలా పెద్ద పెద్ద అధికారులతో వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా గౌరవం లభిస్తుంది కదా, ఇది సామాన్యం. మరి విశేషంగా చెప్తే పూలతో పాటు దారం కూడా తలకెక్కుతుంది కదా, ఇది విశేషం. అంటే పువ్వులను మాల కట్టి దారంతో మాల కడతాం, కానీ దారం కనిపించదు. అంటే పువ్వుల్ని తలలో పెట్టుకున్నప్పుడు దారం కూడా తలకెక్కుతుంది కదా, ఇది విశేషం.
అంటే ఇక్కడ సామాన్యాన్ని విశేషం చేత సమర్థించారు. ఇంతవరకు మనం చెప్పుకున్న ఉదాహరణలన్నీ కూడా విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడం జరిగింది. ఈ విధంగా విశేషాన్ని సామాన్యం చేత, సామాన్యాన్ని విశేషం చేత సమర్థించి చెబితే అలాంటి అలంకారాన్ని అర్థాంతరన్యాస అలంకారం అంటాం. అర్థమైంది కదా? మరి మరిన్ని ఉదాహరణలు, ఈ ఉదాహరణలను, ఈ సమన్వయాన్ని, ఈ లక్షణాలని మీరు మళ్ళీ పునశ్చరణ చేసుకొని మీ సొంత మాటల్లో మరికొన్ని ఉదాహరణలు రాయడానికి ప్రయత్నం చేయండి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.